వాడెవడో పూల చొక్క నవీన్ అని ఉంటాడు. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతుంటాడు. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసి పడేసినట్టు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను బూట్ కట్ బాలరాజు సినిమాకి దానికి 0.45 టమాటోస్ ఇచ్చాను. ఇప్పుడైతే ఏదో టమాటా అని చెప్పేసి అనుకుంటాం మేము, 5 టమాటాలు ఇన్ని టమాటాలు ఇస్తా అంటాడు ఆ టమాటా నోట్ల. నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు, అక్కడ హట్ అయ్యా. ఆడేందో ఆ టమాటాలు అమ్ముకునే ముఖం ఆడు నా ఫేస్ టమాటో ఫేస్ అంట. ఆడు కూడా ఇక చెప్పేటోడు అయిపోయాడు. సారీ సోహెల్ బ్రో, నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబు లాగా పుట్టడానికి ట్రై చేస్తా. ఆడికి తెలియదు ఏంటంటే బేసికల్లీ వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. భాషని మొత్తం క్రింజి చేసేసిర్రు, అసలు తెలంగాణ భాష మొత్తం కూని చేసిర్రు భయ్యా అని చెప్పేసి అన్నాడు. నేనేదో తెలంగాణ డైలెక్ట్ ని కించపరిచానంట. తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను ఒక తెలంగాణ బిడ్డనే, కరీంనగర్ మాది, ఎర్రబల్లి తాండా మాది. వాడు హైదరాబాద్ తిరిగేసరికి వాడికి ఏమనిపిస్తుంది అంటే వాడికి ఓకే ఇదే లాంగ్వేజ్ తెలంగాణ అని చెప్పేసి అనుకున్నాడు. తెలంగాణ ఇప్పుడు లాస్ట్ టైం అదే వాడు సినిమాకి మాట్లాడినావు, డీసెంట్ గా మాట్లాడినావు, అదే 2 రేటింగ్ ఏదో ఇచ్చినావు 5 లో. సింపుల్ లాజిక్. ఇంత సెన్స్లెస్ గా ఎందుకు అడుగుతున్నారు భయ్య? అంటే అన్ని సినిమాలకు ఒకటే రేటింగ్ ఇవ్వాలా ఏంది? ఓకే డన్, నేను ఏమనలేదు. ఏమనేవాడివి అంటే ఏంటి, ధమ్కీలు ఇస్తున్నారా? రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు ప్రొఫెషనల్ గా. వీళ్ళు వచ్చేసి నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేశాను, డైలాగ్స్ కూడా చెప్పించాను యాక్టర్స్ తో, ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. పెట్టింది అనుకో, వాడు ఉండడు అన్నాడు. వాడు ఉండడు అంటే ఏం చేస్తారు, వాయిలెన్స్ లోకి దిగుతారా? నేను ఎన్నో సినిమాలకి నా ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చాను, ఏ ఫిల్మ్ స్టార్ వచ్చి నాకు ధమ్కీలేదు ఇలా. అంటే నాకు బల్బు అది ఇది అంటారు కదా, అవునా నా బల్బు. సోహెల్ గారు ఒక ఫిల్మ్ మేకర్ లా బిహేవ్ చేయండి, ఫ్యాక్షనిస్ట్ లా కాదు. సరే మీరు ఎంత వర్స్ట్ గా మాట్లాడినా నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. పాస్ట్ లో కూడా సపోర్ట్ చేశాను, ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తాను. మంచి సినిమాతో రండి.